మిత్రులారా, ఈ నెల 10వ తారీఖున తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, అలాగే ఇతర మంత్రులు, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు వీళ్ళందరి సౌజన్యంతో చంద్రగొండ మండలం బెండాగపాడు పంచాయతీలో ఇందిరాగిరి సౌర జల వికాస పథకం అనేటటువంటి దాన్ని ప్రారంభించడం కోసం రావడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. గిరిజనులు అంటే చాలా ప్రేమ. అదేవిధంగా గిరిజనులతో పాటు ఈ చంద్రగొండ మండలం అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ అలాగే బీసీలు కానీ ఇతర ఆర్థికంగా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి సమాజం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వ్యవసాయమే జీవనాధారం. కాయ కష్టం చేసుకుని చిన్నపాటి వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నటువంటి సమాజం ఈరోజు ఉంది. అందులో ప్రధానంగా దళితులు అత్యంత వెనుకబడినటువంటి వ్యక్తులుగా ఇవాళ సమాజంలో ఉన్నారు. సుమారుగా 65 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నటువంటి బంచరాయి భూములు, చెరువు సిగం భూములు, అలాగే మాన్యాల పేరు మీద ఉన్నటువంటి భూమి ఈ ప్రాంతంలో ఉంది. ఈ భూమి సాగునీరుకు నోచుకున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఈ భూమికి కూడా దళిత సౌర జల వికాస్ పథకం అనేటువంటి దాన్ని నామకరణం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎకరం 2 ఎకరాల భూమి కలిగినటువంటి వాళ్ళు కూడా మోటార్లు ఏర్పాటు చేసి, విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి, సౌర ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి ఈ రైతులకు అందించినటువంటి సందర్భంలో వీళ్ళు కూడా మంచి పంటలు పండించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం, పాలకవర్గం కాస్త కళ్ళు తెరిచి వీళ్ళకి కూడా అవకాశాలు కల్పిస్తే వీళ్ళు కూడా పంటలు పండించి కాస్త వీళ్ళ పిల్లల్ని కొంత చదివించుకొని మంచిగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం గిరిజనులకు ఎట్లయితే ప్రోత్సహిస్తుందో దళితులకు కూడా, ఇతర పేదలకు కూడా అట్లే సౌకర్యాలు రైతాంగానికి, రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందించినప్పుడు వీళ్ళు కూడా ముందుకెళ్తారని చెప్పేసి ఆశించడం జరుగుతూ ఉంది. కాబట్టి రేపు 10వ తారీఖున జరిగేటటువంటి ఈ గొప్ప ప్రారంభ కార్యక్రమంలో దళితులు, ఇతర పేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ వాటర్ సౌకర్యానికి కావలసినటువంటి ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి స్థానిక రైతుల్ని మొత్తాన్ని కూడా కూడగట్టుకొని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి 50 మంది రైతాంగం అంతా కూడా పాల్గొని ఈ రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.